హీరో నిజంగా చూడండి రియల్ గా ఎలా ఉన్నాడు. మన ధనుష్ ఉన్నాడు చూడండి, సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ఎలా ఉన్నాడో సేమ్ బాడీ సేమ్ పించండి. అతడు ఎక్కడున్నాడో అతని దగ్గరికి ఇతను గొప్పగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ప్రజలందరూ నాతో సహా వీళ్ళందరినీ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ గౌరీ. ఈ సినిమాలో సాంగ్స్ అయితే చాలా బాగున్నాయండి, మనసుకి దగ్గరగా నిజంగా హత్తుకున్నట్టున్నాయి. ఈ సాంగ్స్ రాసింది ఎవరు కాదు, మన సారే. సార్ ఎలా రాస్తారో ఒకసారి సార్ మీకు ఎలా వచ్చింది ఈ థాట్ అమ్మా? నేను చేనేత కార్మికుడు కాబట్టి ఆ చేనేత కష్టాలు తెలుసుకో వచ్చింది. అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా పాటలు రావు కదా సార్, మీరు ఎలా రాశారు? అంటే నాకు చేనేత కార్మికుడిని, చేనేత కష్టాలు తెలుసు కాబట్టి, అవి పడుతున్న అనుభవం ఉంది కాబట్టి ఆ సాంగ్ అనేది నేను రాయగలిగానేమో, అలా వచ్చిందండి. నిజంగా అంటే ఎవరైనా దాంట్లో దిగితే ఆ బాధ ఏంటి, ఆ పెయిన్ అనేది మనకు తెలిసినప్పుడే మనం రియల్ గా ఏదైనా చేస్తాము. హీరో కూడా అలా ఫీల్ అయ్యాడు కాబట్టి ఆయన అంత దగ్గరగా నటించాడు. ఈయన కూడా అంత చక్కగా పాటలు పాడాడు. సినిమా అంటే మామూలు విషయం కాదండి. దయచేసి అందరూ టికెట్ పెట్టి ఈ మూవీ అయితే చూసి మనం అందరూ కలిసి సక్సెస్ చేసుకుందాం. బాయ్.